దయచేసి ఆగండి నకుష్ గారు. తను అజ్ఞాని, తనని నేను క్షమించాను. మీరు నాతో పాటు పదండి. చూసుకొని వెళ్ళలేవా? నా పిండి అంతా పాడు చేశావు. క్షమించండి మహాశయ్య, క్షమించండి, వెళ్ళండి. ఎవరినైతే నువ్వు నీ స్నేహితురాలు అన్నావో తన వల్లే నీ పరిస్థితి దారుణమైపోయింది. ఆమ్రపాలి నన్ను అవమానించింది కదా, తన్ని నేను వదిలిపెట్టను, అస్సలు వదలను. మహామాత్యులకు జయము. ఏంటి సూచన? అది పండిత రామకృష్ణ పారిపోయాడు. కైకాలతో హాస్యం మృత్యుద్వారానికి చేర్చగలదు, జాగ్రత్త. అర్థమైందా? అర్థం కాలేదా? ఇది హాస్యం కాదు, ఇదే సత్యము. ఏంటి? అవును. ఇదెప్పుడు జరిగింది? ఎలా జరిగింది? 1 గంట క్రితం జరిగింది. ఈ పాటికే తను వచ్చేసి ఉండాలి కదా, ఎందుకు రాలేదు? వచ్చేసింది. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. కాపాడండి, ఎవరైనా నాకు సాయం చెయ్యండి. నాకు గుండెల్లో చాలా నొప్పిగా ఉంది. గుండెపోటు వచ్చిందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఆగండి, అతను చాలా తెలివైనవాడు. ఇందులో ఖచ్చితంగా ఏదో పన్నాగా ఉండుంటుంది. నిజంగా అతనికి గుండెపోటు వచ్చినట్టు ఉంది. పండిత రామకృష్ణ ప్రాణాలు పోయాయా? ఇతని అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేయండి. మహామత్యుల వారికి వెంటనే తెలియజేయండి. ఆ తరువాత భూతం కాదు, నన్ను చూసి
భూతాలు కూడా 4 కోసాల దూరాలు పారిపోతాయి. నేను పండిత రామకృష్ణను, జీవించే ఉన్న ఇదెలా సాధ్యమవుతుంది? నీ ఊపిరి అయితే ఎన్నో ఏళ్ల క్రితం నేర్చుకున్న యోగం ఈరోజు పనికొచ్చింది. నా విషయం నీకేం తెలుసు? నేను తలుచుకుంటే ఒక పూట వరకు పూర్తిగా శవాసంలో ఉండగలను. రామా! ఖడ్గాలు తీయడం వల్ల లాభం లేదు. ఇంకొద్ది క్షణాల్లోనే మీ అందరి కళ్ళ ముందు చీకటి కమ్ముకుంటుంది. కళ్ళు తెరవకపోతే మీరింకేం చూడగలరు? దీనినే అంటారు కళ్ళల్లో దుమ్ము కొట్టడం అని. నన్ను పట్టుకోగలిగితే వచ్చి పట్టుకుని చూపించండి. అతని వెనుక వెళ్ళండి, వీలైతే అతన్ని చంపేయండి. వెళ్ళి మహామాత్యులకి సందేశాన్ని అందించు. అంటే ఆ తెలివైన పండిత రామకృష్ణకి ముందే తెలుసన్నమాట మహా ఈదురుగాలులు ఏ సమయంలో ఏ నక్షత్రంలో రాబోతున్నాయని. పండిత రామకృష్ణ గాని విజయనగరం చేరుకున్నాడంటే మన పన్నాగాలన్నీ కూడా విఫలమైపోతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రామకృష్ణ బతకడానికి వీల్లేదు. అర్థమైందా? అర్థం కాలేదా? అయింది. ఇంత సమయం గడిచింది, కానీ మీ గురించి ఏ సూచన అందలేదు. మీరు ఎక్కడున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎప్పుడు తిరిగొస్తారు? ఇప్పుడు మీరు లేకుండా నేనింకా బ్రతకలేను. అత్తయ్య ఇనపెట్టే. ఈరోజు మీరు చాలా గుర్తొస్తున్నారు అత్తయ్య. మీరు సైగలతో నాతో మాట్లాడుతూ ఉండడం, నేను మీకు వాణిగా మారటం, మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో అందరికీ చెప్పటం నాకిప్పటికీ గుర్తుంది. మీరంటుండేవారు మౌనవ్రతం చేయడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని. కానీ అత్తయ్య, ఇవాళ మళ్ళీ మీరు సంకేతాన్ని ఇచ్చారు. నా కోరిక నెరవేరుతుంది అని. ఇక మీ పుత్రుడు తిరిగి వచ్చేంత వరకు కూడా నేను కూడా మౌనవ్రతం చేస్తాను. మాట్లాడడం తర్వాత నా వైపు చూడలేదు కూడా. అంతేకాకుండా ఆ నకుష్ణను తోసేసినప్పుడు అతన్ని కూడా ఆపలేదు. ఈ అమృపాలికి బుద్ధి చెప్పి తీరాలి. అమ్ము చుట్టుపక్కల తిరగాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకు తిరగకూడదు? నేను తిరుగుతాను. నేను ఎప్పుడూ తన చుట్టూనే తిరుగుతూ ఉంటాను. నీకెందుకు కడుపు నొప్పి వస్తోంది? నీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆమ్రపాలికి దూరంగా ఉండు. ఇప్పుడు దర్బార్కి చేరుకోవడానికి ఇంకా ఆలస్యం అయింది అంటే నీకు తిన్నగా బయటికి వెళ్లే దారి చూపిస్తారు. నాకు బయటికి వెళ్లే దారి చూపించడం అంత తేలికేం కాదు. ఇప్పుడు నాకు బయటికి వెళ్లే దారి కాదు, లోపలికి వెళ్లే దారి కావాలి. నెమలి పింఛం దొంగలించాలి. నెమలి పింఛమా? అవమానానికి పగ తీర్చుకోవాలి కదా. అది కాదు భాస్కర్, విను. చూడు, నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నా మాట విను.
అమ్మా, బామ్మ వచ్చేసింది, మా బామ్మ వచ్చేసింది, మా బామ్మ వచ్చేసింది, మా బామ్మ వచ్చేసింది. హే హే. కళ్ళు కనిపించడం లేదా? తను బామ్మ ఎలా అవుతుంది? ఒకవేళ మా అమ్మగారి భూతం కాదు కదా? ఎవరు చనిపోతారో వాళ్ళ భూతాలే వస్తాయి. బామ్మ ఇంకా బతికేదని నువ్వెలా చెప్పగలవు? చెప్పు, ఎలా అది చెప్పగలవు? సరే, ఇంతకీ ఈవిడెవరు? శారదా, ఆ? ఏంటి? నాకేం అర్థం కాలేదు. నువ్వు బామ్మలాగా ఎందుకు వస్త్రాలు వేసుకున్నావు? ముందు ఆ విషయం చెప్పు. భగవంతుడా భగవంతుడా, ఇప్పుడు నేను తనకి ఎలా చెప్పాలి? అత్తయ్యలాగా నేను మౌనవ్రతం పాటిస్తున్నానని. ఎందుకంటే నేను మొక్కుకున్నాను ఆయన ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నేను నా నోటి నుండి ఒక్క మాట మాట్లాడనని. మా అత్తయ్య కూడా మాట్లాడలేకపోయేది. శారద చెప్పిందా? కాదు కాదు, నేను నీకేం చెప్తున్నానంటే మా అత్తయ్య కూడా మాట్లాడలేకపోయేది. తను ఇలాగే సైకిళ్లతో మాట్లాడేది. ఇక నేను అంతా అర్థం చేసుకునేదాన్ని. నేనంతా అర్థం చేసుకునేదాన్ని. మా బామ్మ సైకిల్ చేసి మాట్లాడేది, శారదకంతా అర్థమయ్యేది కదా శారదా? అయ్యో, నా జుట్టెందుకు పీకుతున్నావు? ఎందుకంటే ఆవిడే పీకమని చెప్పారు. ఆ? ఓహో, ఈ కాంతాకేమీ అర్థం కావడం లేదు. భగవంతుడా, ఏం చేయను? తనకి కొంచెమైనా తెలివితేటలు ఇచ్చుండాల్సింది. అప్పుడైనా నా మాటలు అర్థమై ఉండేవి. పిలక రామా, మనోవ్రతం తీసుకున్నారు. ఓ, ఆవిడ ఏం చెప్తున్నారు అంటే ఆవిడ భర్త తిరిగి వచ్చేంత వరకు కూడా మౌనంగా ఉంటానని మొక్కుకున్నారట. అవును కదా? దేవుడా 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 దేవుడా, ఈ విధంగా జరగకూడదు. అంటే ఏ విధంగా మా నాన్న జీవితం అంతా బామ్మ సైగలతో విసిగిపోయారో ఆ విధంగా ఇప్పుడు నేను కూడా నీ మౌన వ్రతం కారణంగా విసిగిపోతూ ఉండాలా? అంటే ఇప్పుడు బామ్మలాగా మరో బామ్మలా తయారయ్యావా? మంచిది. ఇక మీదటి నేను కూడా నిన్ను శారదాకు బదులు శారదా బామ్మగారు అని పిలుస్తాను. చీపెందుకు తీసావు? వద్దొద్దు, దాన్ని కొట్టద్దు, దాన్ని కొట్టద్దు. శారదా, ఇలా చూడు. ఇన్నేళ్లుగా నేను ఎవరిని అమ్మాని పిలవలేదు. ఇవాటి నుంచి నేను శారదా అమ్మాని పిలవచ్చా? చూడు, నాకంతా అర్థమైంది. నువ్వేమీ కంగారు పడద్దు. తప్పకుండా నాన్న తిరిగి వస్తారు. నీ మొక్కు కూడా తీరుతుంది. మొక్కు తీరిపోయిన తర్వాత ఈ మౌన వ్రతాన్ని మానేయాలి. మళ్ళీ చీపురు తీసాబెట్టి ఏంటి? ఇప్పుడిక్కడికి వెళ్తున్నావు? నెమలి పింఛం తేవడానికి. ఇప్పుడు నేను నెమలి పింఛాన్ని ఏదో విధంగా తీసుకొచ్చి తీరుతాను. కన్నయ్య, ఆ భాస్కర్ పట్ల నేను అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. కానీ నాన్నకు నేను మాటిచ్చాను. నేను అనుకున్న భాస్కర్తో మాట్లాడడం కుదరదు. కన్నయ్య, భాస్కర్ నా గురించి ఏమనుకుంటున్నాడో తెలియడం లేదు. ఖచ్చితంగా అలా చేయటం తనకి నచ్చి ఉండదు. కానీ ప్రభు, భాస్కర్ హృదయంలో నా పట్ల ఎటువంటి దుర్భావన రానివ్వద్దు.
ప్రేమల కోసం వచ్చి నేను ఇరుక్కోను కదా. ఎవరు? ఎవరది? ఎవరక్కడా? ఎవరక్కడా? ఎవరున్నారు? ఎవరక్కడా? ఆగు, ఆగు! సైనికులారా, సైనికులారా, నా గదిలోకి ఇప్పుడు ఎవరో వచ్చారు. మీరు త్వరగా వెళ్ళి అతను ఎక్కడికి వెళ్ళాడో చూడండి. అలాగే. ఎవరక్కడ? ఆగండి, ఆగండి. వీరగతి పొందిన సైనికుల కవచములు. ఓరిని, ఇలా ఇరుక్కున్నావేంటి భాస్కర్? ఇది చాలా భయంకరమైన ప్రదేశంలో ఉంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి, త్వరగా ఇక్కడి నుంచి జారుకో. పారిపో, పారిపో, పారిపో. సైనికులారా, ఈ కవచాలన్నీ ఎందుకు పనికిరావు. వీటిని ఎక్కడన్నా గొయ్యి తీసి పాతి పెట్టండి. తర్వాత కొత్త కత్తులు తయారు చేయించండి. వెళ్ళండి. ఓరిని భాస్కర్, వీళ్ళు నిన్ను భస్మం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పారిపో, పారిపో, పారిపో ఇక్కడి నుంచి. ఈ కవచం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ కవచం ఇక్కడికి ఎలా వచ్చింది? నేను అదే ఆలోచిస్తున్నాను. ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? ఇది ఇక్కడికి ఎలా వచ్చిందని నువ్వు ఆలోచిస్తున్నావు. ఆలోచించే పని నీది కాదు, నాది. తీసుకువెళ్ళు. దీన్ని కూడా తీసుకెళ్ళి మట్టిలో కప్పిపెట్టండి. వెళ్ళండి. పారిపోండి. కానీ అప్పుడే కొండ మీద నుంచి కింద పడిపోయి మరణించడం జరిగింది. నేను స్వయంగా తన శవాన్ని చూసేంత వరకు తను చనిపోయాడనేది నేను నమ్మను. నాకు పండిత రామకృష్ణ శవం కావాలి.